అయితే మీరు చాలా ఎంత ప్యూర్ సోల్ అనేది నాకు తెలుసు. ఎందుకంటే మీ ఫస్ట్ సినిమా 'ఉయ్యాల జంపాల' దగ్గర నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను. మీతో కంటిన్యూ ఇంటర్వ్యూస్ చేస్తున్నాం. కంటిన్యూ ఒక ఇంటరాక్షన్ ఉంది. బట్ అంటే నా రోల్స్ మారుతుండొచ్చు కానీ బట్ మీరు మాత్రం అదే రోల్లో హీరోగా గ్రాఫ్ పెరుగుతూ వెళ్తున్నారు యాక్చువల్గా. అయితే బేసిక్గా ఏంటంటే నేను అడగాలనుకున్నది ఎప్పటి నుంచో రాజ్ తరుణ్ కనిపిస్తే నేను అడగాలనుకున్న ఒక పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, హ్యాట్రిక్ హీరో అట్ దట్ టైం మీరు రామయ్య చిత్రాలు, చిత్రాలు, రామయ్య చిత్రాలు, దానికి మీ రెమ్యూనరేషన్ ₹1 కోటి కాదు. అవును నాకు తెలుసు. అస్సలు నాకు తెలుసు కాదండి. సరే అయితే కాదు, ఫోన్ అరౌండ్ దట్ అసలు చాలా దూరం వెళ్ళిపోయారు. సరే అయితే ఓకే. అంటే నాకు అప్పుడు అంటే ఆ సినిమా నేను సైన్ చేసినప్పటికీ సినిమా చూసినా కూడా రిలీజ్ అవ్వాలి. సో మీరు కోట్ అంటే చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎలా చంపాలని సంవత్సరం తర్వాత మళ్ళీ అయితే హ్యాట్రిక్ హీరో అనే బిరుదు చాలా తక్కువ మందికి వచ్చింది ఆ టైంలో. యూ ఓన్ ఇట్. బట్ కాకపోతే ఏంటంటే దాని తర్వాత ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా అంటే ఒక హిట్గా అంటే మీరు అంటే ఇప్పుడు ఈడో రకం హిట్ అయింది, జాగ్రత్త హిట్ అయింది. బట్ అదే మీకు ఏంటంటే ఆ సినిమాలో తాడలేదు. ఫస్ట్ నేను ఇంకొకటి ఏంటంటే నాకు ఎప్పుడు కూడా నేను చెప్పేది నాకు ఉంటుంది, ఐ విల్ ఆల్సో ఉంటుంది ఎవ్రీ టైం. బట్ ఏమవుద్దంటే మనకి నాకు రామ్మోహన్ గారు ఉయ్యాల ప్రొడ్యూసర్ ఆయన చెప్పారు, మనకి ఏది బాగుంది అనేది తెలుసుకోవడం చాలా కష్టం, కానీ ఏది బాగాలేదని తెలిసిపోతుంది. సో ఏది బాగాలేదు అనేది ఐ విల్ ఎలిమినేటెడ్, బట్ ఏది బాగుంది అనేది తెలుసుకోవడం కష్టం. సో అప్పుడు నా జడ్జ్మెంట్ బట్టినే వెళ్తూ ఉంటాయండి. అక్కడ కూడా ఏమవుద్దంటే మీకు సినిమా 24 క్యాప్షన్ 300 పని చేస్తారు. ఎక్కడ ఒక్కటి తేడా కొట్టినా సరే ఇట్లా అది తేడా కొట్టాలి, సో రిలీజ్ డేట్ పడాలి, కరెక్ట్గా అన్నీ ఉండాలి, చాలా ఈక్వేషన్స్ అన్నీ సెట్ అవ్వాలి. సో ఒక్కొక్కసారి అంటే ఒక్కసారి జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా చూసుకుంటాం, బట్ ఇంకొకసారి ఇంకో తప్పు జరగదు. అండ్ ఆల్సో చెప్తున్నాయి కదా, టైం బాగుంది అనుకోండి ఏ తప్పు జరగదు. అయితే ఎందుకు నేను దీని మీద మీరు అడగాల్సి వచ్చిందంటే ఇంకోటి దానికి కూడా చెప్తాను. యాక్చువల్గా మీరు అన్నపూర్ణలో 3 సినిమాలు చేశారు. రంగుల రాట్నం అనే సినిమా బేసిక్గా అలాంటి సినిమా ఆ టైంలో పడుతుంది, బిగ్ అచీవ్మెంట్. కానీ అసలు మినిమం బజ్ కూడా లేదు. దిల్ రాజు గారి ప్రొడక్షన్ 2 సినిమాలు చేశారు. అంటే హానెస్ట్గా దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటే మీరు అంటే బ్యానర్స్, పెద్ద డైరెక్టర్స్ అనేసరికి అదొక జోనర్ ఒప్పుకోవాల్సి వచ్చింది. అలాగా అంటే బాగా చేస్తారేమో కథ నచ్చకపోతే ఆబ్వియస్లీ అదే కదా మరి. కానీ అంటే అసలు మినిమం బజ్ కూడా రాలేదు ఆ రంగులు రావటం అనే సినిమాకి. ఎందుకంటే ఇదంతా ఎందుకు అడుగుతుంటే మేము ఓన్ చేసుకున్న రాజు గురించి నేను చెప్తాను. సో ఆ సినిమా సంక్రాంతి రిలీజ్ అయింది. అవును, సంక్రాంతి రిలీజ్ అయితే ఇప్పుడు ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫిల్మ్. అది ఎంటర్టైన్మెంట్ కాదు, ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫిల్మ్. సో ఆ సినిమా రిలీజ్ రోజు మార్నింగ్ రోజు థియేటర్ పెట్టి రివ్యూలు తీసుకుంటారు కదా. సో నేను లేచిన తర్వాత చూద్దాం అని చెప్పి చూస్తా అంటే ఒక అబ్బాయి వచ్చి పండగ పూట ఏడిపించారండి ఏంటండి. నాకు అర్థమైంది, ఇది పండగకి రావాల్సిన సినిమా కాదు, రాంగ్ రిలీజ్ పడింది. ఓకే, పండగ రోజు ఏడిపించారండి. ఇట్స్ వెరీ ఎమోషనల్. అంటే దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో 2 చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, రాజ్ తరుణ్ బడ్జెట్ ని మించి ఎక్కువ ఖర్చు పెట్టేసామని. లవర్ కి అన్నారు ఆ మాట. లవర్ కాదు, ఇద్దరిలోకి ఒకటే. లవర్ కి అన్నారు, ఇద్దరిలోకి ఒకటే. అదే మరి. అంటే అలాంటి ఎన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే మీరు ఒక ఆస్పైరింగ్ యాక్టర్ కింద కాదండి, నిజం అది నిజంగానే చాలా ఎక్కువ ఖర్చు. సో నిజం అన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది. బట్ అంటే ఎఫెక్ట్ అయ్యేది, ఓవరాల్గా ఎఫెక్ట్ అయ్యేది రాజ్ తరుణే కదా. అక్కడ దిల్ రాజు గారు ఇంకో 4 సినిమాలు చేసుకుంటారు, పెద్ద హిట్లు కొడతారు, అయిపోతుంది. బట్ యాజ్ అన్ యాక్టర్ కింద, గ్రోయింగ్ యాక్టర్ కింద ఎఫెక్ట్ అయ్యేది మీరు కదా. ఎఫెక్ట్ అవుతుంది. ఆయన నిజంగానే ఎక్కువ ఖర్చు పెట్టారు. ఆబ్వియస్లీ ఆయన అంత ఖర్చు పెట్టి చేసినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఆయన అది నిజమే చెప్పారు, అందులో తప్పే ఉంది, తప్పులేదు కదా.